సాధారణంగా మనుషులు అసలు ఎలా ఆలోచిస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడం మొదలుపెడితే మనిషనేవాడు ఒక స్వతంత్ర జీవి కాదని, వాడు కేవలం కొన్ని కండిషన్స్ యొక్క ప్రాడక్ట్ అని అర్థమవుతుంది. మనిషి పుట్టినప్పట్నుంచీ వాడి చుట్టూ ఒక ఇనుప కోట కట్టబడుతుంది. ఆ కోట పేరు నమ్మకం. ఫ్యామిలీ నుంచి, రిలీజియన్ నుంచి, సొసైటీ నుంచి వచ్చే భయాలు, కోరికల నుండి ఈ నమ్మకాలనేవి పుట్టుకొస్తాయి. ఇక్కడ విచిత్రమేంటంటే, ఒక విషయాన్ని అసలు ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోకుండా గొర్రెల్లా గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఒక గొర్రె గోతులో పడితే మిగిలినవి ఎలా దూకుతాయో మనిషి కూడా అంతే. ప్రతీదీ క్వెశ్చన్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇక్కడే సాక్రటీస్కి అసలైన ప్రాబ్లం మొదలైంది. ఎందుకంటే ఒక మనిషి తనకు నిజం తెలుసు అని నమ్మిన క్షణం నుంచి వాడు ప్రశ్నలడగడం ఆపేస్తాడు. ఎప్పుడైతే ప్రశ్న ఆగిపోతుందో అప్పుడు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ప్రశ్నలు ఆగినచోట మైండ్ బతికే ఉంటుంది, కాని అది ఒక శవంలా పడుంటుంది. శవానికి చలనం ఉండదు, కేవలం కుళ్ళిపోవడం మాత్రమే తెలుసు. ఆలోచించని మనిషి మెదడు కూడా అంతే. అది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది, కానీ రియాలిటీని చూడదు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్లోనూ ఎక్కువగా ఇండియాలోనే చెట్లకు పాలు వచ్చిన సంఘటనలు చూస్తూనే ఉంటాం. ఏదో ఒక ఊర్లో ఏదో ఒక చెట్టుకి తెల్లటి ద్రవం కారుతుంది. సో సైంటిఫిక్గా చూస్తే చెట్టుకి పాలు రావడం ఒక న్యాచురల్ ఫినామినాన్. అదొక కెమికల్ రియాక్షన్ కావచ్చు, లేదా చెట్టు లోపల ఉండే ప్రెజర్ వల్ల వచ్చే ద్రవం కావచ్చు. బట్ మనకి అది వద్దు. మనకి సైన్స్ చెబితే బోరుగొడుతుంది. మనక్కావాల్సిందేంటి? దానికొక మీనింగ్ క్రియేట్ చేయడం. మనిషికి ప్రతిదానికి ఒక కథ కావాలి, ఒక అద్భుతం కావాలి. అందుకే ఎక్కువ మంది దానిని ఎగ్జామిన్ చేయకుండా, కనీసం ఆ ద్రవం ఏంటో చూడకుండా చాలా ఈజీగా దానికొక మీనింగ్ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే నిజమనేది ఎప్పుడూ నెమ్మదిగా వస్తుంది. దానికి ఆధారాలు కావాలి, టైం కావాలి. కాని నమ్మకం మాత్రం ఒక్కసారిగా తన్నుకొని వస్తుంది. అదొక సునామీ లాంటిది, నీ లాజిక్ని కొట్టుకుపోయేలా చేస్తుంది. సో ఆ పాలు రావడం ఒక ఫినామినానైతే, ఆ ఫ్యాక్ట్ని పక్కన పెట్టి అది వాళ్ల ఊహలో మాత్రం ఒక పవిత్రమైన విషయంగా మారిపోతుంది. అది కేవలం దేవుడి మహిమ, దట్స్ ఇట్. ఇంక నో మోర్ క్వశ్చన్స్. అక్కడ సాక్రటీస్ లాంటివాడు వెళ్లి ప్రశ్నడిగితే వాడు విలనైపోతాడు. మనిషికి ఆ కంఫర్ట్ కావాలి, క్లారిటీ అసలే అవసరం లేదు. ఒకవేళ నువ్వు కష్టపడి రీసెర్చ్ చేసి క్లారిటీ ఇచ్చినా ఆ క్లారిటీని మడిచి నీ పాకెట్లోనే పెడతారు. ఎందుకంటే వాళ్లకి నిజం కంటే వాళ్ల భ్రమలే ముఖ్యం. బట్ నాకొచ్చే క్వశ్చన్ ఏంటంటే, అది దేవుడి మహిమ అని నీకెలా తెలుసు? నీ దగ్గరేవైనా ప్రూఫ్ ఉందా? అంటే సమాధానం ఉండదు. కాని ఈ యొక్క ప్రశ్ననే సొసైటీని భయపెడుతుంది. నువ్వు అడిగే ఎలా అనే ప్రశ్న వాళ్ల పునాదుల్ని కదిలిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఎక్కువ నమ్మకాలు ఎవిడెన్సుల మీద కాదు, కేవలం రెప్యుటేషన్ మీద నిలబడి ఉంటాయి. అంటే ఏంటంటే, ముందు ఒకడు నమ్మాలి, వాడు గట్టిగా అరవాలి, వాణ్ణి చూసి తర్వాత 10 మంది నమ్ముతారు, ఆ 10 మందిని చూసి 100 మంది ఎమోషనల్ అవుతారు. ఎప్పుడైతే ఎమోషన్ ఎంటర్ అవుతుందో అక్కడ లాజిక్ చచ్చిపోతుంది. తర్వాత అది అందరికీ నిజంలాగా కనిపిస్తుంది. అంతమంది నమ్ముతున్నారు కదా, తప్పెలా అవుతుంది అని ఒక తప్పుడు లాజిక్ వాడతారు. కాని పాపులారిటీకి నిజంతో సంబంధం లేదుగా. ఒక అబద్ధాన్ని 1,00,000 మంది నమ్మినా అది అబద్ధమే అవుతుంది. ఒక అబద్ధాన్ని 1,00,00,000 మంది పూజించినా అది అబద్ధమే అవుతుంది. కాని మనిషికి ఆ గుంపులో ఉండటమే ఇష్టం. సో మనిషి ఒక గుంపులో ఉన్నప్పుడు తను నేను ఒక్కడినే అనే నా ఐడెంటిటీ అనేది మాయమైపోతుంది. వాడు ఆ క్రౌడ్లో కలిసిపోతాడు. వాడు ఆలోచించడం ఆపేస్తాడు, కేవలం అబ్జార్బ్ అవ్వడం మొదలుపెడతాడు. చుట్టూ ఉన్నవాడు ఏడుస్తుంటే వీడు ఏడుస్తాడు, వాడు నమ్మమంటే వీడు నమ్ముతాడు. అదే ఆలోచిస్తే ఒక ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్న ఇంకో ప్రశ్నని కంటుంది. అలా ప్రశ్నల పరంపర మొదలైతే నీ పాత నమ్మకాలన్నీ కూలిపోతాయి. బట్ అది చాలా కష్టం. అది మూర్ఖులకు సాధ్యం కానిది. ఎందుకంటే మూర్ఖుడికి కావలసింది ప్రశాంతత, జ్ఞానం కాదు. సో సాక్రటీస్ చెప్పింది కూడా అదే. చాలామంది నిజాన్ని వెతకరు. వాళ్లు వెతికేది కేవలం వాళ్ల నమ్మకాలకి కన్ఫర్మేషన్ మాత్రమే. అంటే ఏంటంటే, నాకు ఆల్రెడీ ఒకటి ఇష్టం, అది నిజం కావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు నేనేం చేస్తాను? ఆ నమ్మకానికి సపోర్ట్ చేసే ముక్కలని మాత్రమే ఏరుకుంటాను. దానికి వ్యతిరేకంగా ఎంత పెద్ద నిజం ఉన్నా సరే కళ్ళు మూసుకుంటాను. అది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడినుంచొచ్చింది అని వాళ్లకనవసరం. ఇదే ఈ మానవజాటికున్న అతిపెద్ద జబ్బు. వాళ్ల అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోడానికి వాళ్లకొక గట్టి కాన్ఫిడెన్స్ కావాలి. అందుకే జ్ఞానుల కంటే మూర్ఖులే ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. ప్రపంచంలో చెడ్డవాళ్ల వల్ల వచ్చే నష్టం కంటే తమ పట్టిందే కుందేలుకు 3 కాళ్ళు అని నమ్మే మూర్ఖుల వల్లే ఎక్కువ నాశనం జరుగుతుంది. ఎందుకంటే చెడ్డవాడికి తను తప్పు చేస్తున్నాడని తెలుసు. వాడు ఎప్పుడొకప్పుడు మారతాడేమో. కాని ఈ మూర్ఖుడికి తను చేసేదే రైట్ అని అనిపిస్తుంది.
వాడు అజ్ఞానాన్ని జ్ఞానమని భ్రమపడతాడు. అది చాలా ప్రమాదం. నువ్వొక అడుగు వెనక్కి వేసి చూడు. వెతకడం ఆపేసి ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చేసి, ఆ తర్వాత ఆ కంక్లూజన్ని సపోర్ట్ చేసే ముక్కలని మాత్రమే ఏరుకోవడం నీకు అలవాటైపోయింది. నువ్వు ఒక భక్తుడివైనా, ఒక పొలిటికల్ పార్టీకి ఫ్యాన్వైనా, ఆఖరికి ఒక రిలేషన్లో ఉన్నవాడివైనా, నువ్వు చూసేది రియాలిటీని కాదు. నువ్వు చూసేది కేవలం నీ కోరిక అనే ఫిల్టర్ ద్వారా వంకరగా మారిన నీ సొంత వర్షన్ని మాత్రమే. నీ వర్షంలో నువ్వు హీరోవి, నీ నమ్మకాలు పవిత్రమైనవి, నీ దేవుడు గొప్పవాడు, నీ నాయకుడు నీతిమంతుడు. కానీ రియాలిటీ వేరేలా ఉంది. ఆ రియాలిటీని చూడాలంటే నీ ఈగోని చంపుకోవాలి, నీ నమ్మకాల్ని ప్రశ్నించుకోవాలి. కానీ నువ్వు ఆ పని చెయ్యవు. ఎందుకంటే అది పెయిన్ఫుల్, బట్ అంతకంటే నువ్వు మూర్ఖుడివి కాబట్టి. ఒక అబద్ధంలో బ్రతకడం చాలా ఈజీ, నిజంతో బ్రతకడం చాలా కష్టం. అందుకే నువ్వొక బతికున్న శవం తప్ప కాన్షియస్ బీయింగ్వి కాదు. సాక్రటీస్ కోరుకున్నదేంటంటే నిన్ను ఆ శవంలాంటి స్థితి నుంచి బయటకు తీసుకురావడం. కాని నువ్వు ఆ నిద్రలోనే సుఖంగా ఉన్నావు. ప్రపంచం అనేది నీ కళ్ల ముందు ఉన్నట్టు ఉండదు. అది నీ ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. నువ్వు చీకట్లో ఉండి వెలుగు గురించి మాట్లాడితే అది కామెడీ అవుతుంది. ముందు నీ లోపల ఉన్న ఆ నమ్మకాల చీకటిని ప్రశ్నించే వెలుగుతో తరిమే. అప్పుడు నీకు కనిపించేది దేవుడి మహిమో లేక ఇంకోటో కాదు, కేవలం ప్యూర్ రియాలిటీ. ఆ రియాలిటీని భరించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే సాక్రటీస్ అన్నాడు, నేను ఒకటే చెప్పగలను, నాకేమీ తెలీదని నాకు తెలుసు. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడే నీ అజ్ఞానం జ్ఞానంగా మారడం మొదలవుతుంది. అప్పటివరకు నువ్వు ఒక మూర్ఖపు శవమివే తప్ప కాన్షియస్ బీయింగ్వి కాదు.